తిరుపతిలో గోశాల అంశంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. మాజీ డిప్యూటీ మంత్రి నారాయణస్వామి, మాజీ మంత్రి రోజా తదితర నాయకులతో కలిసి గోశాలకు బయలుదేరారు భూమన కరుణాకర్ రెడ్డి. అంతకుముందు భూమన కరుణాకర్ రెడ్డిని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్, పులివర్తి నాని ఫోన్ చేసి మాట్లాడారు. అలాగే ఎమ్మెల్యేలు మురళి, నవాజ్ బాషా కూడా గోశాలకు వెళ్లాలని కరుణాకర్ రెడ్డికి ఫోన్ చేశారు. గోశాలకు రావాల్సిందిగా కరుణాకర్ రెడ్డిని కోరారు. కూటమి ఎమ్మెల్యేలు తప్పుడు ఆరోపణలు చేయడం ఆపి ఏం జరిగిందన్నది క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. దీంతో గోశాలకు వస్తానన్నారు కరుణాకర్ రెడ్డి. మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచలేదని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు. అయితే రెండు పార్టీల నేతలు ఒకేసారి గోశాలకు వెళ్లొద్దని తాము చెప్తున్నట్టుగా వివరించారు. భూమన తన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో గోశాలకు వెళ్లొచ్చన్నారు ఎస్పీ. నేను ఆఫ్ చేశాను, నా వెనకాల వచ్చేసాను. సరే అన్నా, నాకు కొంచెం ఎందుకురా. తిరుపతిలో గోశాల అంశంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. మాజీ డిప్యూటీ మంత్రి నారాయణస్వామి, మాజీ మంత్రి రోజా తదితర నాయకులతో కలిసి గోశాలకు బయలుదేరారు భూమన కరుణాకర్ రెడ్డి. భూమన కరుణాకర్ రెడ్డికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్, పులివర్తి నాని ఫోన్ చేసి మాట్లాడారు. అలాగే ఎమ్మెల్యేలు మురళి, నవాజ్ బాషా కూడా గోశాలకు వెళ్లాలని కరుణాకర్ రెడ్డికి ఫోన్ చేశారు. గోశాలకు రావాల్సిందిగా కరుణాకర్ రెడ్డిని కోరారు కూటమి ఎమ్మెల్యేలు. తప్పుడు ఆరోపణలు చేయడం ఆపి ఏం జరిగింది అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. దీంతో గోశాలకు వస్తానన్నారు కరుణాకర్ రెడ్డి. మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచలేదు అని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు. అయితే రెండు పార్టీల నేతలు ఒకేసారి గోశాలకు వెళ్లొద్దని తాము చెప్తున్నట్టుగా వివరించారు. భూమన తన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో గోశాలకు వెళ్లొచ్చన్నారు ఎస్పీ. నేను ఆఫ్ చేశాను, నా వెనకాల వచ్చేసాను. తిరుపతిలో గోశాల అంశంపై రాజకీయ రగడ ఇంకా కొనసాగుతోంది. మాజీ డిప్యూటీ మంత్రి నారాయణస్వామి, మాజీ మంత్రి రోజా తదితర నాయకులతో కలిసి గోశాలకు బయలుదేరారు భూమన కరుణాకర్ రెడ్డి. కొంచెం ఎందుకురా. తిరుపతి గోశాల వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక అంతకుముందు భూమన కరుణాకర్ రెడ్డికి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్, పులివర్తి నాని ఫోన్ చేసి మాట్లాడారు. అలాగే ఎమ్మెల్యేలు మురళి, నవాజ్ బాషా కూడా గోశాలకు వెళ్లాలని కరుణాకర్ రెడ్డికి ఫోన్ చేశారు. ఇక గోశాలకు రావాల్సిందిగా ఇటు కరుణాకర్ రెడ్డిని కోరారు కూటమి ఎమ్మెల్యేలు. తప్పుడు ఆరోపణలు చేయడం ఆపి ఏం జరిగిందన్నది క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. దీంతో గోశాలకు వస్తానన్నారు కరుణాకర్ రెడ్డి. మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచలేదని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు. అయితే రెండు పార్టీల నేతలు ఒకేసారి గోశాలకు వెళ్లొద్దని తాము చెప్తున్నట్టుగా వివరించారు. భూమన తన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో గోశాలకు వెళ్లొచ్చన్నారు ఎస్పీ. గోశాలకు వెళ్ళడానికి
తిరుపతి గోశాల వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. లోపలికి అనుమతించాలి అంటూ కూడా వారు చెప్తున్నారు. తిరుపతిలో గోశాల అంశంపై రాజకీయ రగడింకా కొనసాగుతోంది. మాజీ డిప్యూటీ మంత్రి నారాయణ స్వామి, మాజీ మంత్రి రోజా తదితర నాయకులతో కలిసి గోశాలకు బయలుదేరారు భూమన కరుణాకర్ రెడ్డి. గోవులు చాలా దుస్థితిలో ఉన్నాయి అని చాలా బాధ్యతగా అక్కడ జరుగుతున్న విషయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు బయటికి తీసుకొస్తే దానికి కారకులైన వాళ్ళ మీద చర్యలు చేపట్టి సరిదిద్దుకొని గోవుల్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం గాని, టీటీడీ పాలక మండలి గాని, అధికారులు గాని వాటిని పక్కన పెట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద ఎదురు దాడి చేస్తూ వాళ్ళని గృహ నిర్బంధం చేయడం అనేది సిగ్గు చేయడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు ఆడే నాటకాలు ఏ లెవెల్లో ఉన్నాయంటే నా భూతో నా భవిష్యత్తు. నాడు లడ్డు స్కామ్లో దొరికిపోయాడు, ఈరోజు గోశాల దీంట్లో మరి మళ్ళా దొరికిపోయే పరిస్థితి. 9 గంటల వరకు ఇంటి లోపల పడుకొని 9 తర్వాత వీధిలో పడుకొని పోలీసు వాళ్ళు వచ్చారు, మమ్మల్ని కట్టడి చేశారు, ఎక్కడ కూడా బయట రానిటలేదు అని చెప్పి అన్ని ఈ వాక్యాలు చెప్పారు. మా ప్రజలందరూ చూస్తున్నారు ఏ రకంగా ఈయన ఆడే నాటకాలు ఏ రకంగా ఉన్నాయో. మేమందరం కూడా మా ప్రిన్సిపల్ చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ హింసా రాజకీయాలు నేర్పించలేదు. లేకుంటే ఈ పాటికి కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా పెట్టేపాటి చదువుకొని అమెరికా రాష్ట్రాలు పారిపోయే పరిస్థితి ఉండేది. మీరందరూ కూడా స్వేచ్ఛగా ఈ రోజు కూడా ఇంటి ముందర నువ్వు పడుకొని ధర్నా చేస్తున్నావంటే మా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో మీరందరూ కూడా ఆలోచన చేయాలా. కొంచెం ఎందుకురా ఆడిపోసుకుంటుంటే ప్రజలు ఏ విధంగా అనుకుంటారో లడ్డు విషయంలో ఆడిపోసుకున్నారు, అది తుస్సని అయిపోయింది. మళ్ళీ దీన్ని ఆడిపోసుకుంటున్నారు, ఇది తస్సని పోబోతుంది. కరుణాకర్ రెడ్డి వస్తాడు, అక్కడ ప్రెసిడెంట్ పెట్టమనండి, లేదా వాళ్ళ 1,00,000 మంది ఉండి మేము 4 ఇప్పుడు ఎందుకంటే లోకల్ ఎంపీ ఖచ్చితంగా రావాలా, ఎమ్మెల్సీ వస్తారు, ఆమె మంత్రి, నేను మంత్రిగా పనిచేసిన, మేము వస్తాం. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి వేరే జపమే కనబడాల. ఆ జపాన్ని వాళ్ళు చేసే కొద్దీ దేవుళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తారు. మళ్లీ గవర్నమెంట్ వస్తుంది, అప్పుడైనా భగవంతునికి యొక్క ప్రచారణ ఈ గందరగోళంతా పోగొట్టి ఒక పవిత్రమైన వాతావరణం ఏర్పాటు చేస్తాం. గత 10 రోజుల నుంచి ఆనాడు 2016 నుంచి 24 వరకు టీటీడీ పైన పింక్ డైమండ్ పేరుతో ఒక నాస్తికుడు చేసినటువంటి ప్రచారాన్ని ఏ విధంగా ప్రజలు చూశారో తిరిగి అదే విధంగా ఇప్పుడు 10 రోజుల నుంచి ఒక నాస్తికుడు గోశాల పైన మాట్లాడుతున్నాడు. దీనికి ముఖ్య కారకుడైన కరుణాకర్ రెడ్డి కానీ మొన్నటి వరకు అంటే 2 నెలల ముందు వరకు ఉన్నటువంటి ఇక్కడ హరినాథ్ రెడ్డి కానీ వీర్ త్రయంబకులో ఇక్కడ జరిగినటువంటి ఇప్పుడే మన బోర్డు మెంబర్ భాను గారు కూడా మీకు చెప్పారు విజిలెన్స్ రిపోర్ట్ అంతా. వీళ్ళు ఒక చైర్మన్గా ఎస్వి సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ ఉన్నప్పుడు జరిగిన దీనిపైన కూడా విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం కూడా చర్యలు తీసుకోబడతాయి. ఒకటి మీరు మీ యొక్క అనుంగ శిష్యుడైనటువంటి 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే చంద్రగిరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ రోజు పెరుమాళ తుఫాను అంటే 21లో వచ్చిన తుఫానికి నవంబర్ 22లో తుఫాన్ రోజు జరిగిన దీనికి ఏ విధంగా ఇక్కడ కుతంత్రం అయ్యి గోశాల గోడ కొట్టిన రోజు సుమారు 85 ఆవులు చనిపోయింది లేక దూడలు. ఆ రోజు నీ కంటికి కనపడలేదా? ఆ రోజు వెనకాల ఉన్నటువంటి మహిళా సంబంధించిన హాస్టల్లో విద్యార్థులు బ్లాక్ మునిగిపోతే ఆ రోజు నీ కంటికి కనపడలేదా? ఏదో విధంగా ఎన్డీఏ కూటమి పైన నింద మోపాలి, హిందువుల యొక్క పవిత్రతని దేవాలయాన్ని పైన దుష్ట ప్రచారం చేస్తూ అప్రతిష్ట చేయాలనుకుంటున్నావు. మాకు ఎన్డీఏ కూటమికి అన్ని దేవాలు ఒకటే సమానం. హిందూ దేవుడు కానీ అల్లా కానీ క్రిస్మస్ యేసు ప్రభు కానీ అందరూ మాకు ఒకటే.
మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ అన్నిటికీ వెళ్తున్నారు అదేవిధంగా. కానీ మీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నువ్వు నాస్తికుడిగా ఈరోజు చేస్తున్నావు. ఇది తప్పు. దీని తప్పు, నువ్వు చేసిన తప్పు తొందరలోనే ఆ దేవుడు శిక్షిస్తాడు. నీకు వెనకాల ఉండి నడిపిస్తున్న వాళ్ళని కూడా ఆ దేవుడు శిక్షిస్తాడు. కరుణాకర్ రెడ్డి గారు, నువ్వు ఆడినటువంటి డ్రామా చాలు. ఎన్డీఏ కూటమి చేతిలో 63,500 ఓట్ల తేడాతో ఓడిపోయి ఇంట్లో కూర్చోన్నావు. రాజకీయంగా గుర్తింపు లేదు, రాజకీయంగా ఏం మాట్లాడినా పట్టించుకునేవాడు లేదు. కాబట్టి గోవిందుడితో గోవుతో ఒక సెంటిమెంట్ ఇష్యూని, హిందుత్వ ఇష్యూని తీసుకొని వస్తే నీకేదో పబ్బం కలుగుతుంది అని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో మహాభారతంలో శకునిలా ఈరోజు నువ్వు హిందువులకి తగిలినావని చెప్పి తిరుపతి ప్రజలందరూ అంటున్నారు. కాబట్టి ఇంకా నువ్వు ఆడినంటే డ్రామా చాలా నాయనా. ఇప్పుడు ఏదో పవలింపు సేవలో ఉన్నావంటే ఇంటి దగ్గర నన్ను హౌస్ అరెస్ట్ చేశారు, నాకు అన్యాయం జరిగిపోయింది, నేను పోతానంటే వద్దన్నారని. నువ్వు వస్తానంటే మేమే వద్దన్నామా? దాదాపు 9 నుంచి మొత్తం మా కూటమి ఎన్డీఏకి సంబంధించి ఈ ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు, సీనియర్ నాయకులందరూ ఇక్కడే ఉన్నాము. నీ డ్రామాలు చాలించి ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు చెప్పారు, మేము కాంటే ఉన్న ఒక ఎస్కాట్కి వస్తాం, నిన్ను తీసుకొని వస్తాం, వచ్చి నువ్వు చెప్పినటువంటి ప్రతి మాటకి నువ్వు వేలు చెప్తూ చూపించి ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళలో ఒకరే వస్తాం, నీకు సమాధానం చెప్తామని చెప్పి. నువ్వు ఎందుకే డ్రామాలు ఆడతావు? నువ్వు ఈరోజు మాట్లాడతావు, మళ్ళీ రేపు ఇంకోటి మాట్లాడతావు. నీ వెనకాల ఎవరు పరిగెత్తేదానికి సమయం లేదు. మాకంతా ప్రజల కోసం, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు కోసం ఎన్నికబడినటువంటి